Let's start. సో ఏం గుడికి వెళ్తున్నాం మనం? ఇప్పుడు ఎన్ఎస్టిఎల్ శివాలయంకి. అక్కడైతే మనం స్వయంగా శివుడికి పాలు పోసుకోవచ్చు అనమాట. అందుకని ఆ టెంపుల్కి వెళ్దాం. ఓకే. సో ఈరోజు మీ మ్యారేజ్ యానివర్సరీ. ఎన్నో మ్యారేజ్ అని? ఐ థింక్ ఇట్స్ 29 ఇయర్స్ కంప్లీట్ కదా. 95లో మ్యారేజ్ అయింది. ఓకే. సో స్టోరీ ఏమైనా చెప్తారా మా ఆడియన్స్కి? స్టోరీ అయితే అంటే మీరు ఎంగేజ్మెంట్ నుంచి హౌ వాజ్ యువర్ జర్నీ అనేది? ఎంగేజ్మెంట్ మాది 94 ఆగస్ట్లో అయ్యింది. 95 ఏప్రిల్లో మ్యారేజ్ అయ్యింది. ఓకే. ఇంకా మధ్యలో గ్యాప్ ఉంది కదా అన్న? గ్యాప్ ఎక్కువ వచ్చింది. సో అది చెప్పు, ఆ స్టోరీ కావాలి కదా మా ఆడియన్స్. సెకండ్ ఇయర్ చదువుతున్నాను కానీ రాముల వారి కళ్యాణం అయిన తర్వాత పెళ్లి చేద్దాం అని చెప్పి పెద్దలందరూ నిశ్చయించడం జరిగింది. సో అలా అనమాట. అలా కొంచెం గ్యాప్ వచ్చి మ్యారేజ్ అయింది. అడగానేమో ఇక్కడ. సో మీన్ వైల్ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. క్వశ్చన్స్ ఏంటంటే, మీరు 3 generations కవర్ చేశారు అనుకుంటా నాకు తెలుసు. 3 generations అంటే మీరు ఆబ్వియస్లీ మీకు నాలెడ్జ్ ఉంటుందని నా అభిప్రాయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తాతగారు వాళ్ళ జనరేషన్ ని, మీ జనరేషన్ ని, మా జనరేషన్ కూడా కవర్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎస్ ఎగ్జాక్ట్లీ అంతే కదా. సో వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ కొంచెం జోష్ నింపాలి కాబట్టి, మీరు ఫస్ట్ పెళ్ళయ్యాక హనీమూన్ స్పాట్ ఎక్కడికి వెళ్ళారు? అసలు ఎక్కడికి వెళ్ళలేదు హనీమూన్. అమ్మ బాబాయ్, నిజంగా గుజరాత్ వెళ్ళాము, సోమనాథ్ టెంపుల్ కి వెళ్ళాము. ఎప్పుడంటే మైసూర్ టెంపుల్, పెళ్ళైన తర్వాత, బృందావన్ గార్డెన్స్ కి వెళ్ళాము. పిల్లలు పుట్టేసిన తర్వాత అప్పుడు వెళ్ళాం. నువ్వు అన్నట్టు హనీమూన్ స్పాట్ కదా అడిగాను. బెంగళూరు బృందావన్ గార్డెన్స్ కి వెళ్ళాము, మైసూర్. మేము పెళ్ళైన వెంటనే వెళ్ళలేదు. ఓకే. పిల్లలు పెద్ద అయ్యాక కొంచెం వాళ్ళకి పెద్దోడికి అప్పుడు ఒక 7-8 ఇయర్స్ ఉంటాయేమో. చిన్నోడు బాగా చిన్నోడు. ఆ టైంలో వెళ్ళాం అనమాట ఈ యాత్రలకి. అది యాత్ర, దట్స్ నాట్ హనీమూన్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ డాడీ, ఇది మీకు. కానీ హనీమూన్ కి వెళ్ళాలి చేయాలని అసలు ఏం ఆలోచన కూడా ఉండేది కాదు. ఆ వయసులో మాకు అసలు తెలియదు అనమాట. సో వెళ్ళలేదు. ఓకే, ఫెయిర్ ఎనఫ్. దట్స్ ఎ గుడ్ ఆన్సర్. అండ్ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. డాడీ, ఇది మీకు. సో నాకు తెలిసి రొటీన్ క్వశ్చన్ ఆల్రెడీ మీరు వినే ఉంటారు. సో ఇప్పటికీ నేను ఇదే క్వశ్చన్ అడుగుతాను. సో క్వశ్చన్ ఏంటంటే, ఒక బోట్ లో ఆబ్వియస్లీ మీరు, అమ్మ, నానమ్మ ఉన్నారు. సో మీ నానమ్మ అంటే మీ మదర్, యువర్ మదర్ అండ్ మై మదర్. సో మీకు ఆపద వచ్చింది ఏంటంటే, ఒక బోట్ లో ఒకరిని సేవ్ చేయాలి. సో మీరు ఎవరిని బోట్ నుంచి దింపేద్దాం? ముందు మా మదర్ నే సేవ్ చేస్తాను నేను. ఓకే. సెకండ్ ప్రిఫరెన్స్ ఐల్ గివ్ టు మై వైఫ్. అమ్మా, ఓకే. పెళ్ళి అయినా 29 years మామ్. ఏం పర్లేదు. ఓకే, లైట్ తీసుకుంటాను. ముందు తల్లినే గౌరవించాలి. నేను దానికి ఆల్వేస్ రెస్పెక్ట్ పేరెంట్స్. ఓకే ఓకే. ఇప్పుడు ఇదే క్వశ్చన్ కొంచెం మార్చి నీకు ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సంక్రాంతికి అలాంటి ఫెస్టివల్స్ కి నీకు ఒక ఫ్యామిలీకి వెళ్ళాలని ఒక రూల్ పెట్టాము, కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us say you have ఛాన్స్ ఓన్లీ టు గో టు గాజువాక, లేదా అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి లేదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నీకు ఛాన్స్ ఇస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఫస్ట్? అసలు యాక్చువల్ గా 2 చాలా ఇంపార్టెంట్. ఓకే. 2 ఫ్యామిలీలు కూడా పెద్ద ఫ్యామిలీలే. మా అమ్మాయిల దగ్గర కూడా జోష్ ఫ్యామిలీ, ఇక్కడ గాజువాకలో కూడా వెరీ జోష్ ఫ్యామిలీ. ఓకే. కానీ పెళ్ళైన తర్వాత అత్తారింటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అమ్మాయిలు కొంచెం అడ్జస్ట్ అవుతారు. ఓకే. అంటే ఇక్కడ కూడా అడ్జస్ట్ అవుతారు, కానీ ఇంకా అత్తారింటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను నేనైతే. సో గాజువాకే వెళ్తాను. ఓకే. సో నానమ్మ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ రైట్ నౌ ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే. నేనేదో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. నాకైతే మరి నేనైతే అలాగే చేస్తాను. ఎందుకంటే నేను కొంచెం రెస్పెక్ట్ గా ఉండడం, ఎల్డర్స్, అదే ఇవన్నీ నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. మా జాయింట్ ఫ్యామిలీ, మా నాన్నమ్మ, చిన్నాళ్ళు, మా పిన్నులు అందరూ కలిసిమెలిసి ఉండడం, వాళ్ళ దగ్గర అన్ని నేర్చుకోవడం, వాళ్ళు నేర్పించకుండా నేను అవన్నీ నేర్చుకున్నాను. సో నేను ఎవరిని హర్ట్ చేయను. పెద్దలంటే కొంచెం గౌరవంగా ఉంటాను. వాళ్ళు ఏం చెప్పినా సరే అది వింటాను. కొంచెం అది ఇష్టం లేకపోయినా సరే, మొహమాట పడైనా సరే అది విని దాని ప్రకారంగా నేను ఫాలో అవుతూ వచ్చాను అనమాట. ఇన్నాళ్ళు 29 years. ఇప్పటికీ కూడా నేను అంటే చాలా ఇష్టంగా ఉంటారు మా అత్తారింటి. నువ్వు మా డాడీ నేను ఎందుకు పెళ్లి చేసుకున్నారో లేదని చెప్తాను. అది కాదు, అది నాకు వదిలే. నీ ఆన్సర్ నాకు వచ్చింది. బట్ ఎనీవేస్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ ఎ మూమెంట్ గైస్. సో టిఫిన్ తినే ముందు ఇంకో క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటంటే, మీలో ఎవరు రాత్రి పూట ఎక్కువ గురక పెడుతూ పడుకుంటారు? ఇంకెవరు? యువర్ డాడ్, మై హస్బెండ్. పెరుగుతున్న నిత్య ముందు మగవాళ్ళకి ఫస్ట్ వస్తుంది గురక. అది కరెక్టో తప్పో తెలియదు, కానీ మీ డాడీ పెడతారు ఆల్వేస్. నేను అసలు పెట్టను. ఓకే ఓకే. సో అయితే లెట్స్ గో ఫర్ ద టిఫిన్స్. లెట్స్ గెట్ డౌన్. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ సమ్ మోర్ క్వశ్చన్స్ వైల్ గోయింగ్ బ్యాక్ హోమ్. ఓకే. ఇలా ప్లాన్ చేసావా? యా, లెట్స్ గో. సో డాడీ, సో మీకు అమ్మలో నచ్చిన ఒక క్వాలిటీ, నచ్చలేని ఒక క్వాలిటీ, అండ్ నచ్చలేని క్వాలిటీ కోసం ఎలాగా దాన్ని మార్చుకోవాలని మీరే సజెషన్ ఇస్తే? నచ్చిన క్వాలిటీ సర్దుకుపోవడం అందరితోటి, నచ్చలేని క్వాలిటీ చెప్పింది వినకపోవడం. అదే 2 కాంట్రాడిక్టింగ్ కదా. సేమ్ క్వశ్చన్ ఫర్ యూ. డాడీకి
నీ డాడీలో నీకు నచ్చిన క్వాలిటీ, నచ్చలేని క్వాలిటీ ఒకటి. నచ్చలేని క్వాలిటీలు ఎక్కువ ఉన్నాయి. అలా చెప్పకూడదు. ఎక్కువ అరుస్తూ ఉంటారు, అర్థం చేసుకోరు. ఆ చెప్పే విధానం కూడా కొంచెం నెమ్మదిగా చెప్పడం, ఆ టాకింగ్ స్టైల్ బాగుంది. ఫస్ట్ అది చాలా చేంజ్ చేసుకుంటే అతను అంత తోడే అసలు ఎవరు లేరనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న కోరికలు అడిగామనుకో, అతను ఏదో పెద్దగా ఆలోచించేసుకుంటారు, అవసరమా అలా ఎలా అంటుంటారు అనమాట. అవన్నీ చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చిన గుణం అంటే ఏంటున్నాయి, ఫైనాన్షియల్గా బాగా హౌస్ని నడపడం అది సూపర్ చేస్తారు. అందుకనే కదా ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చారు. ఎస్ అయి ఉండొచ్చు, అదనమాట. ఇప్పుడు ఈ మ్యారేజ్ 29 years అయింది కదా, ఇతను అరుపులే అరవకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా సరే చక్కగా సహనంగా ఏదైనా చెప్పినా సరే, ఇందాక నుంచి ఇప్పుడు కూడా నా పక్కకు వచ్చి కూర్చోబెట్టినాను అంటున్నారు తప్ప, ఆ చైర్ ఇలా పక్కకి వేసి ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది కదా, ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది అని చెప్తే బాగుంటుంది. కూర్చో. ఓకే టూ మచ్ డీటెయిల్స్. బట్ లెట్స్ గో ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మీలో ఎవరు ఖర్చు పెడతారు, ఎవరు సేవ్ చేస్తారు? ఆల్వేస్ సేవింగ్. ఓకే, టిఫిన్ వచ్చింది నాకు తెలిసి. విల్ పాజ్ ఇట్ ఫర్ అ వైల్. ఫస్ట్ పూరి అంటే ఓకే. సో ఆఫ్టర్ టిఫిన్ బ్యాక్ టు నానమ్మ అండ్ తాతగారి దగ్గరికి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్దాం ప్లాన్ చేసుకున్నాం. సో లెట్స్ గో ఫర్ దట్. Meanwhile again back to some questions, audience, for you. Okay, so next question is easy question yaar. Daddy ki question. So amma favorite food ఏంటి? మీ అమ్మ ఫేవరెట్ ఫుడ్ చికెన్ బిర్యానీ. ఏ హోటల్? అండ్ వంకాయ కూర. హోటల్లా లేదా మీరు ఎప్పుడైనా తయారు చేశారా అమ్మకి చికెన్ బిర్యానీ? నేను ఏమి ఎప్పుడు తయారు చేయలేదు. ఎందుకు అలాగా? నాకు ఒకటి వస్తే నేను తయారు చేస్తాను, నాకు రాలే నేనేం తయారు చేస్తాను. ఓకే, వెల్ సెడ్. మమ్మీ, వాట్ ఈస్ డాడీస్ ఫేవరెట్ ఫుడ్? మమ్మీ, మీ డాడీకి ఎగ్ ఫ్రైడ్ రైస్. అవునా? మనందరం చికెన్ బిర్యానీ తింటే డాడీ ఎప్పుడు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుంటారు. అప్పటి నుంచి నాకు ఎగ్ అంటే ఇష్టం. ఎగ్ ఆమ్లెట్ అవన్నమాట ఫేవరెట్ డిష్లు. పర్ఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్. మీలో ఎవరు ఇంటెలిజెన్స్ ని తక్కువగా వాడతారు? సో క్వశ్చన్ ఇస్, మీలో ఇంటెలిజెన్స్ ఎవరు తక్కువ వాడతారు? నేనే. మీ అమ్మ వాడతా తక్కువ, అసలు వాడదు అసలు. నేనే తక్కువ, నాకు తెలివితేటలు కొంచెం తక్కువే. కానీ కొన్ని ఉంటాయి, ఎవరితోనే మాట్లాడడం అలాంటివన్నీ బాగా చేస్తాను. కానీ కొంచెం పనులు చేయడం అది నాకు అంత తెలివిగా పనులు అవి చేయలేను. నేనే ఒప్పుకోను అంటే మా అమ్మ తెలివైంది కాదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మా డాడీని అంత తెలివైనోడిని పట్టారు కాబట్టి. సో తెలివైనోడికే సాధ్యం అవుతుంది. అలా నువ్వు అలా అనుకుంటున్నావా? అది పెద్దల నిర్ణయం. అప్పట్లో అలాంటివి ఏమి తెలిసేది కాదు నాన్న. ఓకే, అదే పెద్దల నిర్ణయం బట్టే పెళ్లి చేసుకోవడం అప్పుడు. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, సో డాడీ మళ్ళీ మీకే ఫస్ట్ క్వశ్చన్ ఆల్వేస్. సో ఎస్, ఇప్పుడు మమ్మీని అంటే మా మమ్మీని అంటే జ్యోతిని అంటే మీ వైఫ్ ని అంటే మీ బీవి అంటే మీ దిల్ కా ధడ్కన్ ఇప్పుడు ఈ టైంలో చూస్తుంటే వాట్ సాంగ్ మీకు గుర్తొస్తుంది? ఏ సాంగ్ గుర్తొస్తుంది? నాకు ఎప్పుడు ఇష్టమైన పాట ఎన్నెన్నో జన్మల బంధం పాట. ఓకే, సింగ్ ఫర్ ద ఆడియన్స్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికి మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఓకే, సేమ్ క్వశ్చన్ మమ్మీ. ఇప్పుడు మా డాడీని అంటే మీ హస్బెండ్ ని అంటే అనగా మా ఎన్టీఆర్ గారు అనగా నీ కలల రాకుమారుడు నీ ఇప్పుడు చూస్తుంటే నీకు ఏ సాంగ్ గుర్తొస్తుంది? సాంగ్ ఎదురా అదే సేమ్ సాంగ్. కానీ మీ డాడీకి ఇష్టమైన సాంగ్ ఇంకోటి కూడా ఉంది. మా డాడీకి ఇష్టమైన సాంగ్ కాదు, నీకు గుర్తొచ్చింది. నాకు గుర్తొచ్చిందంటే ఇమీడియట్లీ నాకు ఏమీ అనిపించలేదు. కానీ ఇప్పుడు గుర్తు రావాలి, అదే మూమెంట్. ఫస్ట్ నిన్నే పిల్లలతో సాంగ్ ఎక్కువ పాడింది. గ్రీకు వీరుడు రాకుమారుడు కళ్ళల్లోని ఇంకా ఉన్నాడు డ్రీమ్ బాయ్. నైస్. ఓకే, కమింగ్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, వీడియో నేనే ఎడిటింగ్ చేస్తాను. ఓకే, థాంక్యూ మై సన్. ఓన్లీ ఈ ఒక్క వీడియో. సో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీకు
ఇద్దరు సుపుత్రులు, ఫోన్ కింద పెట్టి ఒకడు నేను, ఇంకొకడు మా పంది అభినవ్. ఓకే, మీ ఇద్దరికి. సో ఓకే, మీ ఇద్దరికి అయినా సరే పర్లేదు, ఎవరో ఇద్దరు సెపరేట్ చెప్పినా సరే పర్లేదు. మా ఇద్దరిలో మీకు ఎవరంటే ఇష్టం? బీ కేర్ఫుల్ బై ఆన్సరింగ్ ద క్వశ్చన్. ఒకలే ఆన్సర్ చెప్పాలి, ఒక ఆన్సర్ ఉంటుంది. నాకు మా చిన్న అబ్బాయి అభినవ్ అంటే చాలా ఇష్టం. ఐ నో. yes మమ్మీ, ఫర్ ద ఆడియన్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, వాడి ఫోటో అనుకుంటే నా డీపీ కింద పెట్టుకున్నాను ఫోన్ లోని. ఓకే, చూసారా అప్పుడే మీరు ఇచ్చిన ఆన్సర్ కి షేక్ అవుతుంది కాదు అది. మరి మమ్మీ చెప్పాలి. ఇంకా ఆ రోజు మాది ఫోటోషూట్, అలాగే గుడి దర్శనం, అలాగే అఖిల మామయ్య గారి బ్లెస్సింగ్స్, ఇంకా బీచ్కి వెళ్ళడం అని చాలా బాగుంటాయండి. నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను చూడండి ఫ్రెండ్స్.